Hello, hi dear Alpha Community members. Hope you are doing well. Today we will learn about the YouTube SEO real-time practice. Then why do let's get into this session. In earlier మనము YouTube SEO కు సంబంధించిన స్టెప్ బై స్టెప్ అనేది ఎవ్రీథింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. ఫౌండేషన్ అండ్ సెటప్ యూట్యూబ్ ఛానల్ మనం క్రియేట్ చేసాము. కవర్ బ్యానర్స్, డీటెయిలింగ్, ద బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ లెవెల్, వాట్ ఎవర్ ద బెస్ట్ థింగ్ అనేది ఎవ్రీథింగ్ మనం తెలుసుకున్నాము. When coming to the in today's session we will learn about the growth strategies. Okay, growth strategies అంటే ఏంటి, వాటికి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాము. ఈ గ్రోత్ స్ట్రాటజీస్ ని మనం తెలుసుకునే ముందు ఐ విల్ గివ్ యూ వన్ ఇంపార్టెంట్ థింగ్, రైట్? వాట్ ఈస్ దాట్? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, యూట్యూబ్కి సంబంధించిన ఎస్ఈఓని ప్రాక్టీస్ చేసేటప్పుడు ద కీ ఇంపార్టెంట్ థింగ్స్, ఓకే, మీరు వర్క్ లొకేషన్లో వర్క్ చేస్తున్నప్పుడు కీ ఇంపార్టెంట్ థింగ్స్ ఏముంటాయి? మీరు యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆఫ్టర్ దాట్ ఇక్కడ చూడండి, టైటిల్ అనేది మీరు ప్రాపర్గా ఇవ్వగలుగుతున్నారా? ఈ టైటిల్ ఇవ్వటానికి ప్రాపర్ రీసెర్చ్ అనేది మీరు చేయగలుగుతున్నారా? నెక్స్ట్, డిస్క్రిప్షన్లో ఫస్ట్ 200 క్యారెక్టర్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వీటిని మీరు ఎలా అప్లికేబుల్ చేస్తున్నారు? ఈ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇంపార్టెంట్. ఈ హ్యాష్ ట్యాగ్స్ మీరు ఏ విధంగా డిఫైన్ చేయగలుగుతున్నారు? ఎలాంటి ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇవ్వగలుగుతున్నారు? వీడియో సంబంధించింది 3 minutes అనేది షార్ట్ వీడియో కన్వర్ట్ అవుతుంది. లాంగ్ వీడియోస్ అయితే అది వీడియో సెషన్లో వస్తుంది. ఈ యూట్యూబ్కి సంబంధించిన ఇంటర్ఫేస్ని మీరు ఎలా అర్థం చేసుకోగలుగుతున్నారు? ద నెక్స్ట్, డిస్క్రిప్షన్ అనేది మీరు ఎలా క్రియేట్ చేయగలుగుతున్నారు? ప్రొడక్ట్ బేస్డ్కి, సర్వీస్ బేస్డ్కి మీరు చాట్ జీపీటీతో ఎలా క్రియేట్ చేయగలుగుతున్నారు? ద నెక్స్ట్ వన్, థంబ్నెయిల్ మీరు క్రియేట్ చేయడానికి ఎలాంటి టూల్స్, డిజైనింగ్ టూల్స్ యూజ్ చేస్తున్నారు? చాట్ జీపీ, క్యాన్వా అనేది ఇట్ ఈస్ ఏ వైడ్ రేంజ్లో ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అలా కాకుండా మీరు ఓన్ ఇండివిడ్యువల్ డిజైనింగ్ టూల్స్ ఏమైనా యూజ్ చేస్తున్నారో? ఫోటోషాప్ కావచ్చు, ఫోటోషాప్కి సంబంధించింది కావచ్చు, ఏడా ఫోటోషాప్ 7.0 దట్ ఈస్ ద బేసిక్ వన్, లేదంటే CS6 కావచ్చు, లేదంటే క్యాన్వా ఈజ్ ద మోర్ ఎనఫ్. క్యాన్వాతో ది బెస్ట్ అవుట్పుట్ అనేది, క్యాన్వా ప్రోతో ది బెస్ట్ అవుట్పుట్ అనేది మనం తెచ్చుకోవచ్చు. ద నెక్స్ట్, ప్లేలిస్ట్ అనేది మీరు ప్రాపర్గా అరేంజ్ చేయగలుగుతున్నారా? సెగ్రిగేషన్ చేయగలుగుతున్నారా? ఈ ప్లేలిస్ట్లో కూడా మీరు టైటిల్ క్రియేషన్ చేసేటప్పుడు ప్రాపర్ SEO అనేది చేయగలుగుతున్నారా? ద నెక్స్ట్ వన్ ఈజ్ దీస్ ఆర్ ఆల్ ద బేసిక్ సెట్టింగ్స్. ట్యాగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ట్యాగ్స్ అనేది మీరు ఎలా రీడిఫైన్ చేయగలుగుతున్నారు, ఎలా రీసెర్చింగ్ చేయగలుగుతున్నారు అనేది విచ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ద నెక్స్ట్, స్క్రోల్ డౌన్. మీరు నెక్స్ట్ ఈ ఆప్షన్స్ అనేది ఇంపార్టెంట్. మన కాంటెంట్ అనేది రిమిక్స్ చేయడానికి, అంటే అదర్ క్రియేటర్స్కి యూజ్ చేయడానికి మనము పర్మిషన్ ఇస్తున్నామా, లేదు అంటే వీటిని రిస్ట్రిక్ట్ చేస్తున్నామా, విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. గాట్ ఇట్? ఒకవేళ ద సెకండ్ థింగ్ ఈజ్ ఎడిటర్ అనే ఆప్షన్ ఉంటుంది. హియర్ ఇస్ ద ఆప్షన్ ఎడిటర్. వీడియో మనం అప్లోడ్ చేసాము. ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వీటిలో ఈ 51 seconds ఉంది కదా, ఈ 51 secondsలో ఆడియోని నేను రిమూవ్ చేయాలి. ఆర్ ఎల్స్ ఒక 2 seconds అండ్ 10 seconds క్లిప్ని ఎక్కడైనా కానీ, ఎంటైర్ వీడియోలో 51 seconds ఉన్న వీడియోలో 2 seconds 10 seconds ఏదైనా ఒక క్లిప్ని మనము ఎడిట్ చేయాలి, అంటే రిమూవ్ చేయాలి. ఫర్ దట్ వీఆర్ యూజింగ్ ద ఎడిటర్. ఓకే, ఈ ఎడిటర్ అనేది దిస్ ఈజ్ ద ఆప్షన్. చూడండి, ఎడిటర్ అని క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. మనం పర్టికులర్గా ఒక వీడియోని మనం బ్లర్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద బ్లర్ ఆప్షన్. సెలెక్ట్ ఫేస్ ఆర్ కస్టమ్ బ్లర్. గో విత్ ద కస్టమ్ బ్లర్. ఎక్కడైనా కానీ, లెట్స్ ఎగ్జాంపుల్, మనం రకరకాల వీడియోస్ చేస్తూ ఉంటాం కదా. ఆ వీడియోస్లో మనము పర్టికులర్ పాయింట్లో మనం బ్లర్ చేయాలి అంటే వీ కెన్ యూజ్ దిస్ ఆప్షన్. ఓకే, మనం బ్లర్ చేయొచ్చు. ఓకే, ఇన్ ఎరియర్ మనకి ఈ ఆప్షన్స్ అనేది లేవు, బట్ ఫ్యూ చేంజెస్ రీసెంట్ ఇయర్స్లో మనకి ఈ ఆప్షన్స్ అనేది ఇంకొంచెం బెటర్ ఎన్హాన్స్మెంట్ చేయడం అనేది, ఫ్లెక్సిబుల్ ఎడిటింగ్ చేయడం అనేది మనకి ఇచ్చారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద బ్లర్. హౌ కెన్ వీ బ్లర్ ద వీడియో? ద నెక్స్ట్ వన్ ఈజ్ బ్లర్ కాకుండా ఐ రిమూవ్ దిస్ వన్. అగైన్ క్లిక్ ఆన్, I removed again. Desired changes. The next one is the trim. Okay, audio ఉంది. ఈ ఆడియోని మనము ఎగ్జిస్టింగ్ ఉన్న ఆడియోని మనం రీప్లేస్ చేయొచ్చు. అలాగే అంతేకాకుండా ఒక ఎగ్జిస్టింగ్ 2 seconds ఆఫ్ క్లిప్స్, 5 seconds ఆఫ్ క్లిప్స్ని మనము ఆడియో అనేది రీప్లేస్ చేయలేము. ఓకే, ఎంటైర్ ఆడియోలో మనము ఓవరాల్ ఆడియోని మనం రీప్లేస్ చేయొచ్చు. కొన్నిసార్లు మనకి కాపీరైట్ వస్తుంది. ఈ కాపీరైట్, లెట్స్ ఎగ్జాంపుల్ 2 seconds నుంచి 3 seconds వరకు కాపీరైట్ వచ్చినప్పుడు ఆ బిట్ని మనము రీప్లేస్ చేసుకోవడానికి ఈ ఎడిట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తుంటాము. బ్యాక్. ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ట్రిమ్. ఓకే, ట్రిమ్ ఇన్ ద సెన్స్, ఈ 50 seconds ఉన్న వీడియోలో నాకు కొంత పార్ట్ అనేది నేను రిమూవ్ చేయాలి. లెట్స్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి, ఫ్రమ్ హియర్. ఓకే, ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను రిమూవ్ చేయాలి. ఓకే, దెన్ ట్రిమ్ అవుట్. ఓకే, హియర్ ఇస్ ద ఓవరాల్ వీడియోని మనం ట్రిమ్ చేస్తున్నాము. అలా కాకుండా ఇఫ్ ఐ వాంట్ టు గో విత్ ద న్యూ కట్, హియర్ ఇస్ ద ఆప్షన్. ఓకే, న్యూ కట్ అంటే నేను ఈ పర్టికులర్ వీడియో ఇంతవరకు నేను రిమూవ్ చేయగలుగుతున్నాను. ఓకే, ఐ సెలెక్ట్, చూడండి, కట్ చేశాను, దెన్ సేవ్ ఇట్, దెన్ సేవ్.
ఓకే, ఈ పర్టికులర్ వీడియో అనేది డిలీట్ అయిపోయింది. ఈ వీడియో డిపెండ్స్ ఆన్ డ్యూరేషన్ బట్టి ఇది మనకి అప్లికేబుల్ అవుతుంది. నవ్ ఇట్ ఈస్ ప్రాసెసింగ్, జనరల్లీ ఇట్ టేక్స్ 30 minutes. కొన్నిసార్లు క్లిప్ కనుక స్మాల్ కనుక ఉంది అనుకోండి, సో ఇట్ విల్ కంప్లీటెడ్ విత్ ఇన్ 5 minutes. ఓకే, ఒకవేళ లాంగ్ వీడియో ఉంది, లెట్స్ ఎగ్జాంపుల్ ఈ వీడియో వచ్చి 51 seconds ఉంది కదా, సో విత్ ఇన్ minutes ఇది కంప్లీట్ అయిపోతుంది. కొన్నిసార్లు 10 hours ఉన్న వీడియోలో మనము స్మాల్ క్లిప్ మనం ఎడిట్ చేసినా కానీ ఈ టేక్స్ కొన్నిసార్లు అవర్స్ టైం కూడా తీసుకుంటుంది రిఫ్లెక్ట్ అవ్వడానికి. ఓకే, సో దీస్ ఫీచర్స్ ఆర్ వెరీ గుడ్. ద నెక్స్ట్ వన్ ఈజ్ యూట్యూబ్కి సంబంధించిన SEO నేర్చుకున్నప్పుడు హియర్ ఇస్ ద కాపీరైట్ ఆప్షన్. మనము ఈ ఎంటైర్ వీడియోలో ఏ వీడియోకి కాపీరైట్ వచ్చింది అనేది ద లెఫ్ట్ సైడ్ మన వీడియో గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. హియర్ ఇస్ ద ఎర్నింగ్ ఆప్షన్. ఇక్కడ మనం ఎలిజిబిలిటీ చూడొచ్చు. యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల వీ కెన్ ఎర్న్ ద మనీ. ఓకే, సో మీరు క్లయింట్ దగ్గర వర్క్ చేసేటప్పుడు, ఏదైనా క్రియేటర్ దగ్గర మీరు వర్క్ చేసేటప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి రెవెన్యూ ఎంత వస్తుందనేది తెలుసుకోవాలంటే దిస్ ఈజ్ ద ఆప్షన్. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి దిస్ ఈజ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. 500 సబ్స్క్రైబర్స్ అనేది మినిమం ఉండాలి యూట్యూబ్కి సంబంధించిన మానిటైజేషన్కి. అలాగే సో ఇట్ ఈస్ ద సెకండ్ క్రైటీరియా. ఇది బై డిఫాల్ట్ ఇది 100% ఉండాలి. ద నెక్స్ట్ వన్ ఈజ్ 3 పబ్లిక్ వాచ్ అవర్స్. లాస్ట్ 365 daysలో 3000 వాచింగ్ అవర్స్ అనేది ఉండాలి ఫర్ ద వీడియో లాంగ్ ఫామ్ కాంటెంట్ అయితే. అదే మీరు షార్ట్స్తో మానిటైజేషన్ చేసుకోవాలి అంటే 3 million వ్యూస్ అనేది ఉండాలి. అంటే 30 lakhs వ్యూస్ అనేది విత్ ఇన్ 90 daysలో ఉండాలి. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ క్యాలెండర్ ఇయర్లో మనం ఎలా చూసుకుంటే అలా. సో లాస్ట్ 90 daysలో 30 lakhs వ్యూస్ అనేది మనకు వచ్చి ఉండాలి. ఆర్ ఎల్స్ లాస్ట్ 365 daysలో 3000 వాచింగ్ అవర్స్ అనేది ఉండాలి. గాట్ ఇట్? దిస్ ఈజ్ ఆల్ అబౌట్. ద నెక్స్ట్ కస్టమైజేషన్. సో దిస్ ఆర్ ఆల్ ఎవ్రీథింగ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ ఇన్ ఎర్లియర్ సెషన్లోనే మనం డిస్కస్ చేసుకున్నాము. నౌ వీ గో టు ది గ్రోత్ స్ట్రాటజీస్. ఓకే, గ్రోత్ స్ట్రాటజీలో కాంటెంట్ ఎక్స్పెరిమెంట్, ఏబీ టెస్టింగ్ అండ్ మానిటైజేషన్ అండ్ రెవెన్యూ. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఏ యూట్యూబ్ SEOగా నేను యూట్యూబ్ SEOలో మీరు ఏదైనా MCN నెట్వర్క్ ఛానల్స్లో మీరు వర్క్ చేస్తున్నారు అనుకుందాము. MCN నెట్వర్క్స్ అంటే బిగ్ ప్రొడక్షన్ కంపెనీస్ అనమాట. ఓకే, మల్టీ కాంటెంట్ నెట్వర్క్స్ ఛానల్స్ అనేది ఉంటాయి. ఈ బిగ్ ప్రొడక్షన్ హౌస్లో వర్క్ చేసేటప్పుడు యాజ్ ఏ డిజిటల్ మార్కెటర్గా ఆ వీడియోకి సంబంధించిన రెవెన్యూని మనం ఎలా ఇంక్రీజ్ చేస్తామో దట్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద యూట్యూబ్ SEO ఎవరైతే వర్క్ చేస్తున్నారో. ఓకే, యూట్యూబ్ SEOతో పాటు మన ఛానల్లో ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ రావాలి, సో VRPM అనేది ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలి. RPM ఇన్ ద సెన్స్ సో మనకి వచ్చే 1000 ఇంప్రెషన్స్కి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా రెవెన్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఏ విధంగా ఎన్హాన్స్మెంట్ అనేది చేయాలి, ఈ మానిటైజేషన్ అనేది ఏ విధంగా బెటర్గా ఆప్టిమైజ్ చేయాలి, మార్కెట్కి కాంటెంట్ డెలివరీ అనేది ఏ విధంగా చేయాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ద గ్రోత్ స్ట్రాటజీస్. ఓకే, బిగ్గర్ కంపెనీస్కి మీరు వర్క్ చేసేటప్పుడు, అలా కాకుండా మీరు స్మాల్ కంపెనీస్కి వర్క్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే సినారియో ఫర్ ద క్లయింట్ బేసిస్. ఓకే, మనం క్లయింట్ కాంటెస్ట్లో చూద్దాం. ఓకే, క్లయింట్ కాంటెస్ట్లో వచ్చేసి వ్యూస్ ఇంక్రీజ్ చేయమని చెప్తూ ఉంటారు, సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ చేయమని చెప్తా ఉంటారు. ఓకే, అండ్ నెక్స్ట్ వాచింగ్ అవర్స్ అనేది ఇంక్రీజ్ చేయమని చెప్తా ఉంటారు. ఓకే, సో కమ్యూనిటీ గైడ్లైన్స్ పాలసీస్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ చేయడానికి దేర్ ఆర్ ద డిఫరెంట్ టెక్నిక్స్ అండ్ టాక్టిక్స్, అండ్ వాచింగ్ అవర్స్ ఇంక్రీజ్ చేయడానికి కూడా దేర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ అండ్ టాక్టిక్స్. కంప్లీట్గా ట్యూటోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి ట్యూటోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఓకే, బట్ వాచింగ్ అవర్స్ ఇంక్రీజ్ చేయొచ్చు, మనము సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేయొచ్చు. మార్కెట్లో డిఫరెంట్ స్ట్రాటజీస్ అనేది ఉన్నాయి. ఓకే, ఇక్కడ మనము చెప్పటం వల్ల సమ్హౌ ఇట్ మైట్ బి ఏ కమ్యూనిటీ గైడ్లైన్స్ వైలేషన్. ఎందుకంటే యూట్యూబ్లో మనము చెప్పడానికి ఏదైనా డెమోన్స్ట్రేషన్ చేయడానికి కానీ వీడియో ట్యూటోరియల్స్ చెప్పడానికి దేర్ ఈజ్ ఏ పర్మిట్, ఎస్పెషల్లీ యూట్యూబ్లో. మనం ఎవ్రీథింగ్ అనేది నేను ఇలా చెప్పడానికి ఇక్కడ పర్మిట్ అనేది ఉండదు, బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ అగైనెస్ట్ ద కమ్యూనిటీ గైడ్లైన్స్. బట్ మార్కెట్లో వ్యూస్ అనేది మనము మ్యానిపులేట్ చేయొచ్చు, సబ్స్క్రైబ్స్ని మ్యానిపులేట్ చేయొచ్చు, వాచింగ్ అవర్స్ని మ్యానిపులేట్ చేయొచ్చు, ఎవ్రీథింగ్ వీ కెన్ డూ. ఓకే, పాసిబుల్ లేదు ఏమీ లేదు. మార్కెట్లో గ్రే మార్కెట్ అని చెప్తుంటాము. సబ్స్క్రైబర్స్ ఇంక్రీజ్ చేయడానికి దేర్ ఆర్ ద డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. మనం ఒకసారి గో త్రూ అయ్యాము అంటే సో వాట్ ఎవర్ ద టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్, ఫేస్బుక్ గ్రూప్స్ అండ్ డిఫరెంట్ రిలయబుల్ వెబ్సైట్స్ అనేది ఉంటాయి. మనము యూట్యూబ్ ఛానల్లో ఏదైనా కంపెనీలో వర్క్ చేసేటప్పుడు మన టాలెంట్ని ప్రూవ్ చేయాలి అంటే ఆర్గనైజేషన్కి రిలయబుల్ నెట్వర్క్స్ని కనుక మనం సజెస్ట్ చేసాము అంటే వాళ్ళు 100% ట్రస్ట్ చేస్తూ ఉంటారు. డెఫినెట్లీ విల్ గెట్ ద సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ అండ్ వాచింగ్ అవర్స్. ఓకే,
బట్ ఈవెన్చువల్లీ మీరు ఒక లీడ్ జనరేషన్, మీకు మీ క్లయింట్కి లీడ్స్ అనేది జనరేట్ చేయాలి అనుకున్నప్పుడు లీడ్ నర్చరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాంటెంట్ని మనము ఏ విధంగా గ్రో చేయగలుగుతున్నాము, కాంటెంట్ని మనం ఏ విధంగా బిల్డ్ చేస్తున్నాము, కాంటెంట్ని ఎలా డెలివరీ చేయగలుగుతున్నాము, రైట్ ఆడియన్స్ని ఏ విధంగా ట్రిగరింగ్ చేస్తున్నాము, ఈ ఛానల్ అనేది ఎలా గ్రో అని ఆర్గానిక్గా ఎలా గ్రో అవుతుంది అనేది ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మార్కెట్లో ఫార్వర్డ్ వెళ్ళడానికి చాలా షార్ట్ కట్స్ అనేది ఉన్నాయి, ఎస్పెషల్లీ ఫర్ ద యూట్యూబ్. కానీ ఇప్పుడు మార్కెట్లో మీరు చూడగలిగితే చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరికీ మిలియన్స్ అండ్ మిలియన్స్ అనేది సబ్స్క్రైబర్స్ ఉంటారు. కమింగ్ టు ది పర్ఫార్మెన్స్ 200-300, లెట్స్ ఎగ్జాంపుల్ ఒక మోర్ దాన్ 2,50,000 సబ్స్క్రైబర్స్ ఉన్న ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకోండి, మోర్ దాన్ 2 lakhs. వాళ్ళు కాంటెంట్ అప్లోడ్ చేస్తే 1000 వ్యూసే వస్తాయి. వాళ్ళు కాంటెంట్ అప్లోడ్ చేస్తే లెస్ దాన్ 5,000 వ్యూసే వస్తాయి. కొన్నిసార్లు 10 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ వాళ్ళు కాంటెంట్ అప్లోడ్ చేస్తే 230-330 వస్తూ ఉంటాయి. ఓకే, వ్యూస్. ఇట్స్ ఆల్ అబౌట్ ద సబ్స్క్రైబర్స్. ఓకే, సబ్స్క్రైబర్స్ యాక్టివ్గా ఉన్నారా లేదంటే ఆ సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్, ఆ బోట్ ఇన్ ద సెన్స్ ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్స్. ఓకే, సో ఇన్యాక్టివ్ సబ్స్క్రైబర్స్ కనుక మనకి ఛానల్లో ఎక్కువగా ఉంటే ఛానల్ గ్రో అనేది అవ్వదు. ఇఫ్ యూ హ్యావ్ 1000 సబ్స్క్రైబర్స్, ఇఫ్ యూ హ్యావ్ 100 సబ్స్క్రైబర్స్, దట్ ఈస్ ద మోర్ ఎనఫ్. ఓకే, ఈ 100 సబ్స్క్రైబర్స్లో ఒక వీడియో అప్లోడ్ చేసినప్పుడు నీకు 10 వ్యూస్ వచ్చాయా, ద యాక్టివ్ పర్సంటేజ్ ఇస్ ఆల్మోస్ట్ 10% ఉంది, యాక్టివ్ సబ్స్క్రైబర్స్. కాబట్టి ఒక 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్న యూట్యూబ్ ఛానల్కి ఒక 200 వ్యూస్ వచ్చాయనుకోండి, ఒక నాన్ కమర్షియలైజ్డ్ కాంటెంట్కి, ఓకే, అది ఎంటర్టైన్మెంట్ కాదు, ఇన్ఫర్టైన్మెంట్ కాదు, ఇట్ ఈస్ ఏ ట్యూటోరియల్ బేస్డ్ అనుకుందాము. ఓకే, సో ఈ ట్యూటోరియల్ బేస్డ్ కాంటెంట్కి కూడా 3,000, లెట్స్ ఎగ్జాంపుల్. సో ద సేమ్ యూట్యూబ్ ఛానల్ చూడండి, వాచింగ్ అవర్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇంటరాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది, కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది. వ్యూస్ తక్కువ వచ్చినా కానీ ఈ కాంటెంట్ని కన్స్యూమ్ చేసుకునే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎగ్జాక్ట్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళే కన్స్యూమ్ చేసుకోగలుగుతారు. ఎంటర్టైన్మెంట్ అనేది అలా కాదు. ఎంటర్టైన్మెంట్లో థంబ్నెయిల్ బట్టి వీడియో వైరల్ అవుతూ ఉంటుంది, టైటిల్ బట్టి వీడియో అనేది వైరల్ అవుతుంది. ఒకసారి వీడియో అప్లోడ్ చేసిన తర్వాత 4-5 టైమ్స్ అనేది థంబ్నెయిల్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. దాన్ని ఏబీ టెస్టింగ్ అని చెప్పొచ్చు, ఆర్ ఎల్స్ ఆడియన్స్ని బట్టి, లెట్స్ యూట్యూబ్ ఆల్గారిథం ప్రకారము యూట్యూబ్ థంబ్నెయిల్ డిజైన్ బట్టి కూడా వీడియో సజెస్టింగ్లోకి వెళ్తుంది. దట్ ఈస్ ద డిఫరెంట్ ఆస్పెక్ట్. ఓకే, అది అంతా మనము ఒక కమర్షియలైజ్డ్ కాంటెంట్ మీద చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గ్రోత్ స్ట్రాటజీస్. ఓకే, వీటిలో నేను ఇన్ డెప్త్ అనేది వెళ్ళొచ్చు, బట్ ఫర్ ద జాబ్, ఓకే, జాబ్ మార్కెట్లో మనం ఎగ్జాక్ట్గా ఎలా అయితే ప్రాక్టీస్ చేయాలో ఆ ప్రాక్టీస్ చేయడానికి దిస్ మచ్ ఆఫ్ ద నాలెడ్జ్ ఈస్ ద మోర్ ఎనఫ్. ఓకే, మార్కెట్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇప్పటి వరకు మనం నేర్చుకున్న యూట్యూబ్కి సంబంధించిన ఎస్సీఓలో జాబ్ మార్కెట్కి, జాబ్ లొకేషన్లో మనము ఈ నాలెడ్జ్తో ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. గాట్ ఇట్? See, coming to the next session, so we'll go with the search engine marketing. It's all about the Google advertisements. Okay, we can say it is a performance marketing antamu, but see, understanding performance marketing is completely different than search engine marketing. Got it? In the next session we will learn about the search engine marketing. Okay, so do the best practice with the Digital BVR Alpha Community, and all the best.